హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ గిరి మహారాజ్ బ్లాగ్స్ అండ్ అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినాం బా? సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఎక్కడైతే అసలు శంషాబాద్కి ఒక 5 కిలోమీటర్స్. ఎల్బీ నగర్కి వెళ్ళి అయితే ఒక 40 ఎంత ఉంది, 35 కిలోమీటర్స్ ఉంది. కాళ్ళు కడుక్కోనీకి అనుకుంటా కానీ ఇది అది అసలు పెట్టింది వాటర్ వస్తుంది కానీ పబ్లిక్ లేరు అని పెట్టలేట్టుంది. జాతర ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజుల అంటే ముందు రోజుల తర్వాత శ్రీరామ నుంచి తర్వాత 3 రోజుల? ఉగాది 9 రోజులకు ఓకే. 3 రోజులు. పబ్లిక్ ఎక్కువ మంది వస్తారా జనాలతోటి? 3 రోజులు జాతర. ఆంజనేయులు బయట ఉన్నాడు ఎప్పుడైనా. ఆంజనేయులు అనేటోడు అనే సంరక్షకుడు అన్నమాట. ఇది గోపురం పైకి ఎక్కడికి మెట్లు. ప్లేస్ మాత్రం ఎట్లుంది అన్న? స్నో అన్న మస్తుంది కదా, వ్యూ అయితే ఎక్కువ ఫోటోషూట్ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే మంచిగా పనికొస్తుంది అనుకుంటా. దర్శనానికి కూడా పనికొస్తుంది.
జాతర జరిగినప్పుడు శ్రీరామనవమికి ఇందులో స్నానాలు చేసి అక్కడ దేవుని గుడికి వెళ్ళి దర్శనం దర్శనం చేసుకుంటాం. చేసుకుంటారు. బాగా ప్లేస్ అయితే ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఏదో పురాతనమైన దేవాలయం ఇది. ఏదో నాన్ లోకల్కి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. అవును, చాలా కానీ హైదరాబాద్లో కూడా ఇంత దగ్గర మంచి ప్లేస్ ఉందని మనకి తెలియదు అసలు. ఎవరికీ తెలీదు. ఈ వీడియో పెట్టినాక మీకు తెలుస్తుంది. యా. పేరు వచ్చేసి శంకర్ అన్న, రాంబాబు వాళ్ళ ఫ్రెండ్ స్నో. మిథుల ఒకటి, అయోధ్య ఒకటి కదా బా. మిథుల అయోధ్య అంటే ఏంది బా మీనింగ్? ఇది పెళ్లి కొడుకు వాళ్ళ విడిది అంట. అంటే పెళ్లి కొడుకు వదురు. ఇక్కడ పెళ్లిళ్ళు చాలా ఎక్కువ జరుగుతాయంట. పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా చేశారంట. శ్రీరాముడి సన్నిధి అంటే మంచిది అనమాట. చూసుకున్నట్టయితే ఇదొక మిథుల ఒకటి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అయోధ్య ఒకటి. అంటే నార్మల్గా పెళ్లి మండపాలలో వరుడు వధువు అని రూమ్స్ ఉంటాయి కదా, అట్లనే మిథుల అని అయోధ్య అని 2 రూమ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు అవన్నీ. రీసెంట్లీ కూడా ఒక మ్యారేజ్ జరిగింది కదా బాబు ఇక్కడ. వెడ్నెస్డే ఒక మ్యారేజ్ జరిగింది. 2.5 crores ఓన్లీ సెట్ 2 కోట్లు ఇండస్ట్రియలిస్ట్ అంట. ఇక్కడ మనకి తినేకి దానికి మన నార్మల్గా కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ అవి కూడా అవైలబుల్ కూడా ఉంది. క్యాంటీన్ కూడా ఉంది కదా. నైట్ స్టే చేయడానికి ఒక్కట్లేదు కానీ నార్మల్గా మ్యారేజెస్ నైట్ కూడా స్టే చేయొచ్చు.
నైట్ స్టే చేస్తాం కదన్న. వెహికల్ ఉంటే కార్లో అయినా అనుకోని లేకపోతే గుళ్ళ పడుకోవాల్సిందే కానీ నార్మల్గా అయితే లేదు. రూమ్స్ కూడా అయితే ఏం లేవు. ఏం లేవు. అన్న ప్రసన్న బర్త్డేలు అవి కూడా చేసుకోవచ్చు, పర్మిషన్ తీసుకోండి. క్యాంటీన్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు ఇప్పుడే. బాగా ఏంటి ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్. చాలా టేస్టీ. బాగా ఒకసారి ఎట్లుందో చాలా బాగుంది. బాగుందా? అయితే ఫుడ్ కూడా డోకలేదు అనమాట. ఇక్కడికి వస్తే ఓన్లీ వెజ్జే ఉంటుంది కదా బాబు, సీతారామ టెంపుల్ కాబట్టి. వెజ్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అవే ఉంటాయి అనుకుంటా. అక్కడ మెనూ ఉంది. అక్కడ మెనూ ముద్దు పేరు స్నో. స్నో అంటే మీనింగ్ మంచు, కానీ ఆ మంచుని చూపిస్తలేడు మాకు. మంచు హిమాలయాల్లో ఉంది, నాట్ ఇయర్. హిమాలయాలకు పోవాలి నాన్న చూడాలంటే మంచు. స్వచ్ఛమైన లేదు 2 months లో చూపిస్తాను. 2 months లో చూపిస్తాడు. చూడాలి మంచు లక్షణం చూపిస్తావు ఏంటి? యాపిల్ తెలుగులో సేపే అంటారు కదా. సేప్స్ అంటావా? వచ్చింది ఒక్కసారి అన్న ఇంకా ఫ్యామిలీతో వస్తే బెటర్ ఉంటుంది చాలా వరకు. పిల్లలకి తినేకి ఇలాంటి ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి కానీ పైసలు తీసుకురారు మళ్ళీ, లేకపోతే పిల్లలు కూడా చేస్తారు. ఐస్ క్రీమ్స్ అని ఏదో కావాలనుకుంటాం. మేమైతే అడ్జస్ట్ అవుతున్నాం బ్యాచిలర్స్ కాబట్టి. ఈయన బ్యాచిలర్ ఏం కాదు, ఆల్రెడీ పాప కూడా ఉంది. యూట్యూబ్లో కూడా కుర్రోని చూసి పెళ్లి కాలే అనుకునేరు.